154 నిమిషాల నిడివితో ఓజీ మూవీ ప్రారంభమవుతుంది. ముందుగా 1990 కాలంలో సన్నివేశాలతో కథ స్టార్ట్ అవుతుంది. జపాన్ లో కొన్ని యుద్ధ సన్నివేశాలు చూపిస్తారు. సమురాయ్, మాఫియా గ్యాంగ్ మధ్య యాక్షన్ సీన్స్ ఉంటాయి. యంగ్ పవన్ కళ్యాణ్ సీన్స్ అయితే ఆకట్టుకునేలా ఉంటాయి. పవర్ స్టార్ అండతో మాఫియా గ్యాంగ్ ఎదుగుతుంది. ఆ తర్వాత ఈ గ్యాంగ్ పై విలన్ కన్ను పడుతుంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా మారాయి అనేది చాలా ఉత్కంఠగా ఉంటుంది. డైరెక్టర్ సుజిత్ ఓజీపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ప్రతి సీన్ ని డిజైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో ఒక సీక్రెట్ కంటైనర్ చుట్టూ కథ సాగుతుంది. కీలకమైన యాక్షన్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపిస్తాడు. యాక్షన్ సీన్స్ లో పవన్ చేసే విధ్వంసానికి అభిమానుల రోమాలు నిక్కబడుచుకునేలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ చాలా స్టైలిష్ గా ఉంటుంది. మధ్యలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ లవ్ సీన్స్, ఫ్యామిలీ సీన్స్ వస్తాయి. అక్కడ ఫస్ట్ హాఫ్ లో కాస్త డల్ మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఇక తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ వరకు కథలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇమ్రాన్ హష్మీ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ సీన్ అయితే టెర్రిఫిక్ గా ఉంటుంది. అప్పటి వరకు ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటే ఇంటర్వెల్ సీన్ తో గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. ముందు నుంచి చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ సీన్ లో బ్లడ్ బాత్ సృష్టించాడు. ఓవరాల్ గా ఓజీ ఫస్ట్ హాఫ్ అదిరిపోతుంది. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా సుజిత్ మ్యాడ్ ఫస్ట్ హాఫ్ అయితే అందించాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దానికి తగ్గట్లుగా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ప్రతి సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇంటర్వెల్ సీన్ అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ అంటూ రెస్పాన్స్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో మొదలవుతుంది. ఓజీ ముంబై తిరిగి వచ్చాక ఇమ్రాన్ హష్మీ ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో అర్జున్ దాస్, శ్రీయారెడ్డి సన్నివేశాలు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ సుజిత్ ఎక్కువగా ఎలివేషన్ సీన్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చాడనిపిస్తుంది. అయితే ఇవి కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అక్కడక్కడ చిన్న డల్ మూమెంట్స్ అయితే కనిపిస్తాయి. క్లైమాక్స్ కాస్త లెంతీగా ఉన్నా కానీ ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఓవరాల్ గా ఓజీ మూవీ అయితే అద్భుతమైన ఫస్ట్ హాఫ్, ఎంగేజింగ్ సెకండ్ హాఫ్ అన్నట్లుగా ఉంటుంది. సినిమా మొత్తంగా చూస్తే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సీన్స్, ఎపిసోడ్స్ సుజిత్ పక్కాగా వర్కౌట్ చేశాడు. టెక్నికల్ గా ఓజీ బ్రిలియంట్ మూవీ అని చెప్పాలి. ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఒక వింటేజ్ పవర్ స్టార్ ని మనం ఓజీలో చూస్తాం. మూవీని కావాలని నెగిటివ్ చేస్తే తప్ప ఎవరికి అంత నెగిటివిటీ చేయాలని ఆలోచన రాదు మూవీ చూస్తున్నంతసేపు. 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో సినిమా మాత్రం పెను సునామీని సృష్టిస్తుంది అని చెప్పాలి.